వచ్చిన వాళ్ళందరూ ఎంత కొంత బోని చేసి వెళ్ళండి. భోజనం కాదు, మనసే తడిసేలా కురిసేలా చిరుజల్లా సమయం మెరిసేలా విరిసే ఆశయ హరివిల్లా सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपादः बहुविश्वतोऽहं तदेव కంటికి కనబడు ప్రాణమా గుండెకు వినబడు ఛాయామల్ జ్ఞానం సముద్రం కాదట అలాగే మేడం గారికి నిజంగా నేను రుణపడి ఉంటానండి. నాకు ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎవరు లేని పరిస్థితిలో సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీ మొత్తం కుటుంబ పోషణ ప్యాసివ్ పెన్షన్తో ఇల్లు అది కట్టుకుంటూ ఇలా వెళ్తుంది. సార్కి సహాయ సహకారాలు అందించమని వెళ్ళాను. వెళ్తే సార్ గారు ఏం ఆలోచించారంటే, అంటే ఈ రోజుతో కాదు ఈ విధంగా చూస్తామని చెప్పి చెప్పడం చేసి బాగుంటుందని వాళ్ళ ఆలోచనతో నాకు ఆ షాప్ని ఏర్పాటు చేయడం. నిజంగా నేను వాళ్ళకి రుణపడి ఉంటాను, జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్, జీవితాంతం నేను సార్. నమస్తే మేడం గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము రాగాన మాకు ఆర్థికంగా సహాయం చేశారు. చాలా వరకు థ్యాంక్స్ సార్ మేడం గారు. మీ జన్మలు మీకు రుణపడుతుంది సార్. మేము అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే పైన మనకి జనసేన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసి మన రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారో అదేవిధంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూశానండి. ఈరోజు ధైర్యంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ మనకి మేడం గారు కురికానా రవికుమార్ గారు అలాగే భవానీ దంపతులు గారు మనకి పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి అలాగే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎవరికి మన ఏంటంటే జీవనోపాధి కష్టంగా ఉందని చెప్పేసి తెలిసిన వెంటనే అక్కడికి చేరి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఈరోజు మన ముక్తాపురం పంచాయతీలో కూడా ముక్తాపురం గ్రామంలో ఒక మన బందారు అప్పారావు గారు అనేటువంటి వ్యక్తికి ఈ విధంగా సుమారుగా 3 లక్షల రూపాయలు అండి. చాలా గర్వంగా ఉందండి. ఇక్కడ షాప్ పెట్టించి లోపల ఉన్న సామాన్లు కొనిపించి ఒక జిరాక్స్ మిషన్ ఒక ఫ్రిడ్జ్ అన్నిటితో కలిపి ఈరోజు ఇచ్చి కుటుంబ పోషణకి డోకా లేకుండా జీవితాంతం కూడా వాళ్ళకి అంటే 20,000 30,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే అయిపోద్దండి. కానీ అలా కాకుండా అలా అయితే ఈరోజు డబ్బులు ఇస్తే రేపు ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా మీకు జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశంతో సుమారుగా 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్ళ సొంత డబ్బులతో నిధులు అందించి మరి ఇలా వాళ్ళకి దారి చూపించారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. కురికానా రవికుమార్ గారి నాయకత్వం, భవానీ గారి నాయకత్వం. నమస్కారం. ఒక 2 నెలల క్రిందట
బండారు అప్పారావు గారు ఇక్కడ మన మెలేపుట్టులో ఒక ప్రోగ్రాం చేసినప్పుడు రావడం జరిగింది. వచ్చి నాకు ఇలా 90% అంగవైకల్యం ఉంది, నాకు ఏదో సహాయం చేయండి అని అడిగారు. సో ఆయన పరిస్థితి చూసి ఈ రోజుకి ఆయనకి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే కొద్ది రోజులు అది ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక దగ్గర చేయి చాచే పరిస్థితి ఉంటుంది. సో ఆయన ఫిజికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా పనిచేసి నార్మల్గా మిగతా వాళ్ళ పనిచేసి సంపాదించి కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు. సో ఆయనకి అప్పుడు అనిపించింది ఆయనకి ఏదో ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తే మంచిది అనిపించింది. సో దానికోసం ఇలాంటిదైనా చేయగలుగుతారా అని అడిగితే ఒక షాప్ పెడితే నాకు బాగుంటుందని ఆయన కూడా సమ్మతించడం జరిగింది. సో వెంటనే మన జనసేన నాయకులు బాలరాజు గారిని, తిరునగర్ ప్రసాద్ గారిని వాళ్ళని పిలిచి ఈ కార్యక్రమం మీరు ఆయనకి ఏ సహకారం కావాలో ఆయన విశేషంగా వెళ్ళాడు కాబట్టి అంతా మీరుండి దగ్గరుండి చేయండి అని చెప్పడం జరిగింది. సో దాని పర్యవసానమే ఈరోజు ఇంత మంచి ఒక షాపు ఇవన్నీ చేయడం చేశారు. నా రిక్వెస్ట్ జన సైనికులకు కానీ ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు కానీ ఆయన్ని ప్రోత్సహించండి. ఇది అవసరం, ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ప్రతి జన సైనికుడు అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఏదో ఒకటి కొని వెళ్ళేటట్టుగా నేను అందరినీ డిమాండ్ చేస్తున్నాను. అలాగే స్థానిక ప్రజలు కూడా మిగతా ఎక్కడో తీసుకునే కంటే అప్పారావు గారి దగ్గరికి వచ్చి తీసుకురండి, మీ వంతు సహాయం చేసినట్టుగా ఉంటుంది. డెఫినెట్గా ఆయన ప్రోత్సహించండి. ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని వృద్ధిలోకి వచ్చేటట్టుగా మనందరం కలిసి చేద్దాం. రవికుమార్ గారి నాయకత్వం, రవి గారి నాయకత్వం, రవణమ్మ నాయకత్వం, రవణమ్మ నాయకత్వం. జై జనసేన. పేరు బండారు మనస్విని, కొరికాని రవి గారికి, కొరికాని మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ఆర్థిక సాయం చేశారు. చాలా 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 ధన్యవాదాలు. ఈరోజు ముక్తాపురం ప్రజలందరి తరఫున మనము అప్పారావు గారి సమస్యని మన భవానీ మేడం గారికి, మన గౌరవ రవికుమార్ సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన చూస్తే పూర్తిగా 90% అంగవైకల్యం ఉన్న వ్యక్తి. ఆయన సమస్యని సారు మేడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇక్కడ జన సైనికుల సహాయంతో వారు పెద్ద మనసుతోని ఈరోజు వారికి ఇక్కడ షాపు పెట్టడానికి వారు మనకి ఆదేశాలు పంపించిన వెంటనే ఇక్కడ కంటైనర్తో షాప్ ఒకటి పెట్టించి ఇక్కడ గ్రాసరీస్, ఫ్యాన్సీ ఐటమ్స్, కిరాణా ఐటమ్స్తో పాటు ఇక్కడ ఇప్పించి వారికి స్వయం ఉపాధి ఏదో 10,000, 20,000, 30,000 సాయం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళేటంటే అలా కాకూడదు. మనము ఇచ్చింది వాళ్ళ కుటుంబానికి పోషణ ఉండాలనేసి ఒక ఉద్దేశంతో నుంచి మీరు పురస్కరించుకున్నారు, చాలా సంతోషం అండి. తర్వాత ఏంటంటే మనము చేసే పని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సార్ యొక్క సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈరోజు సార్ రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ షాప్కి కూడా మన అందరు సైనికులందరూ కూడా వీళ్ళకి సహకరించాలి. వీళ్ళ వ్యాపార అభివృద్ధికి అందరూ మనము తోడ్పడాలి. తర్వాత వీరి యొక్క సహాయాన్ని కూడా మనము జనాల్లోకి తీసుకెళ్ళి వీళ్ళ యొక్క దాన గుణం అనేది గొప్పది. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చేయడం అనేది వేరు. వీళ్ళకి స్వయం ఉపాధి చూపించి నేరుగా వారి సారథ్యంలోపు ఇలా ఈరోజు ప్రారంభించడం కూడా మా అందరికీ చాలా గొప్ప విషయము. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత బోని చేసి వెళ్ళండి. భోజనం